దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 పేతురు 3వ అధ్యాయం 18 వచనం 19 వచనం చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవునికి హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తను చెప్పుకుంటున్నారు. ఎలాగంటే ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనల్ని అందరినీ అంటండి దేవుని దగ్గరికి తీసుకురావటానికి నీతిమంతులు కాని వారి కొరకు, అలాగే నీతిమంతుడైన క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడై ఉండి శరీర విషయంలో చంపబడి ఆయన సిలువ ఎక్కరు. శరీరం అయితే మానవ శరీరం అయితే చనిపోయింది, కానీ ఆత్మ విషయములో బ్రతికింపబడి ఆయన ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డారు కదండి. ఆయన మహిమ స్వరూపం, మహిమ శరీరం దాల్చుకుని ఆయన మరలా తిరిగి లేచారు. అలాగే పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. ఎందుకంటే మన పాపాల గురించి, మన పాపాలు క్షమించాలని ఆయన సిలువలో ఒక్కసారే శ్రమపడ్డారు. భయంకరమైన శ్రమ. ఎంత శ్రమ మీరు తెలుసు కదండి మీకు. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రమ పడ్డారో. అలాగే పై వచనంలో చూస్తే చూడండి, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది. యేసుక్రీస్తు దేన్నైనా సరే మనం చేసేటప్పుడు అంటండి ఏం చేయాలంట? కీడు చేసి మనం బాధపడే కంటే మనము మేలు చేసి బాధపడటం చాలా మంచిదంటండి. అలాగే చూసారు, దేవుని చిత్తము లాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది. అందుకే కదండి యేసుక్రీస్తు ప్రభువారు కూడాని ఆయన మన కోసము, మన పాపులు అనీతిమంతులైన మన కోసము నీతిమంతుడైన ఆయన చంపబడ్డారు. కానీ ఆయన చంపబడ్డారు లోకానుసారంగా, కానీ ఆత్మ విషయంలో ఆయన బ్రతికింపబడ్డారండి. కింద వచనాలు ఇంకా చూసుకుంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. మనము గనక ఒక ఉదాహరణపూర్వకంగా మనం చూసుకుంటేనంట దీర్ఘశాంతం, ఇక్కడ దేవుని దీర్ఘశాంతం కనిపిస్తుంది. ఎంత దీర్ఘశాంతం అంటే మనం ఇంకా పాపంలో నుంచి మనము ఇంకా బయటకు వస్తామని ఆయన ఇంకా మన కోసము దీర్ఘశాంతం కలిగి ఉన్నారండి. ఇది నోవాహు దినంలో కనిపెట్టినట్టుందని చూడతారా. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో అనేక సంవత్సరాల వాడ సిద్ధపరిచాడు కదండి నోవాహు. ప్రతి దినము కూడా వెళ్ళి అక్కడున్న అందరికీ కూడా చెప్తున్నాడు, ఎందుకంటే జలప్రళయం వస్తుంది, మీరందరూ మారు మనసు పొంది రండి, మీరు రండి, వాడలోకి రండి అంటే వాళ్ళందరూ హేళన చేశారు. ఇది ఎక్కడది న్యాయం? ఇది జరుగుతుందా ఏంటి? అసలు వాళ్ళకి వర్షమా చుక్క అనేది వాళ్ళకి తెలియదండి అప్పటి వరకు. అప్పుడు దాకా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మంచు వలన వారి పంటలు పండుతూ ఉండేవి, వారికి వర్షం అనేది తెలీదు. అందుకని వాళ్ళకి ఆ మాటలు, నోవాహు చెప్పే మాటలు విధేయతగా అనిపించలేదు, మూర్ఖత్వం కానీ ఇదేంటి మెంటలోడిగా మాట్లాడుతున్నాడని వాళ్ళు తీసిపడేశారు. కానీ అదంటండి మనకి ఇప్పుడు ఎలాగుందంటే ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. కానీ వాళ్ళకి చెప్పారు, కానీ మారు మనసు పొందాలని చెప్పారు, కానీ వాళ్ళ మారు మనసు పొందలేదు. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నిజంగా 8 మంది, వారి కుటుంబం ఒక్కటే, నోవాహు కుటుంబం ఒక్కటే రక్షణ పొందారండి. వారు మాట విన్నారు కనుక వారు రక్షణ పొంది వారిని
వారి కుటుంబాన్ని రక్షించుకునే వారిగా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మనము దేవాది దేవుడు మన కోసము, అనీతిమంతులైన మన కోసము నీతిమంతుడైన క్రీస్తు చంపబడ్డాడని, అలాగే మన పాపముల విషయంలో ఆయన శ్రమపడ్డాడని, మనల్ని బ్రతికించడానికి, ఎందుకంటే మన ఆత్మ విషయంలో మనం బ్రతికింపబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనల్ని ఇంకా మనము ఆయన దగ్గరికి వస్తామని దేవాది దేవుడు దీర్ఘశాంతము కలిగి మన కొరకు కనిపెట్టుకుంటున్నాడంట. మరి చిన్న కొన్ని మాటలు మీరు విన్న బిడ్డలందరూ మరి ఎటువంటి విధంగా మనం ఉండాలి? ఆయన దీర్ఘశాంతాన్ని ఇంకా మనము చూడాలంటారా? లేకపోతే ఆయన దీర్ఘశాంతానికి మనం లోబడి ఆయన బిడ్డలుగా బ్రతకాలా? మీరు పరీక్షించుకునే వారిగా ఉందాము. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.